తర్వాత దుర్గాబాయి గారు సిడి దేశ్ముఖ్ గారిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో వారి జీవితాన్ని కొనసాగించారు. ఈ బంధం ద్వారా ఆమె వ్యక్తిత్వం మరింత బలపడింది. ఆమె జీవితంలోని ప్రతి దశ, ఆమె చేసిన ఘర్షణలు ఈనాటి మహిళలకి ఆదర్శంగా మారాలి. బాల్య వివాహం నుండి రాజ్యాంగ సభ వరకు ఒక మహిళ సమాజాన్ని ఎలా గొప్పగా అభివృద్ధి దారిలోకి తీసుకురావచ్చని ఆవిడ నిరూపించారు. ప్రజాసేవ ఇంకా సామాజిక సేవలో ఆమె చేసిన కృషికి గాను 1977లో అప్పటి భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. నిత్య సంఘర్షణలతో జీవిత చక్రాన్ని లాగుతూ దుర్గాబాయి 1981లో 73 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని వదిలి వెళ్ళారు. కానీ ఆమె వదిలిపోయిన మార్గం, ఆమె వేసిన పునాదులు ఇప్పటికీ మన దేశంలో మహిళా సాధికారతకి నిలువెత్తు చిహ్నంగా నిలిచిపోతున్నాయి. శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు మనకి ఇచ్చిన అతిపెద్ద పాఠం సాహసం, సేవ, దృక్కోణం మరియు సమాజాన్ని మెరుగుపరచాలన్న తపన. ఆమె జ్ఞాపకార్థంగా 1997లో కేంద్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ CSWB ద్వారా డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళల అభివృద్ధి అవార్డు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది.